ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. ఈ అక్కా చెల్లెళ్ల ప్రేమ అనురాగం చూస్తుంటే మన పరువు ప్రతిష్టలకి ఏ ఢోకా ఉండదనిపిస్తోంది. ఈ హరిప్రసాద్ పేరుని ఎప్పటికీ ఉన్నత స్థాయిలో ఉంచుతారన్న నమ్మకం ఉంది. తనూజకి నువ్వు గుర్తొచ్చి నీ ఫోటో పక్కనే పెట్టుకుని చాలా బాధపడింది సుశీల. నువ్వు ఏ లోకంలో ఉన్నా మన అమ్మాయి పెళ్లికి ఏ ఆటంకం అవరోధం లేకుండా నీహారిక చేతుల మీద శుభప్రదంగా ఈ పెళ్లి జరిగేటట్టు నువ్వే ఆశీర్వదించాలి. అమ్మా తనుజ, అక్కడే ఆగిపోయావే, రా. ఎంతసేపైంది వచ్చి? ఇప్పుడే డాడ్. మీరు అమ్మతో మాట్లాడుతున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆగిపోయాను. డిస్టర్బెన్స్ ఏముంటుందమ్మా? సంతోషం వచ్చినా బాధ వచ్చినా మీ అమ్మకి చెప్పుకోవడం అలవాటే కదమ్మా. ఇప్పుడు నీ పెళ్లికి తన ఆశీర్వాదం ఇమ్మని అడుగుతున్నాను. అమ్మ అంతా చూస్తుందని మీరే చెప్తారు. మన మనసులో మాట పైకి చెప్పకపోయినా అమ్మ అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది డాడ్. ఈ పెళ్లి విషయంలో అంతా మంచి జరగాలని నేను రోజు ఆ దేవుడితో పాటు అమ్మని కూడా మొక్కుకుంటున్నాను డాడ్. తప్పకుండా మంచే జరుగుతుందమ్మా. మీ అక్క తీసుకొచ్చిన సంబంధం కదా, అందులో ఏ ధోకా ఉండదు, సరేనా? రోజు రోజుకి నా పెళ్లి గురించి డాడ్ చాలా సెంటిమెంటల్ గా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. సాత్విక్ తో నా పెళ్లి పరువు ప్రతిష్టలతో పాటు అక్క ప్రేమతో ముడిపడింది. ఈ చిక్కులు ఎలా విప్పాలో, చందు గురించి ఎలా చెప్పాలో వైర్ కలిపితే ఫ్యాన్ తిరుగుతుందని టీచర్ చెప్పారు కదా, అయినా పనిచేయడం లేదేంటి? అమ్మా, 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 అమ్మా. ఏమైంది సిద్ధు? నిన్నెవరు పిలిచారు? నేను పిలుస్తుంది మా అమ్మని, నిన్ను కాదు. సాక్షి మార్కెట్కి వెళ్ళింది. నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను చేస్తాను. నేను నీకేం చెప్పను, నువ్వేం చెయ్యొద్దు. మా అమ్మ ఉంటే ప్రాజెక్ట్ వర్క్లో హెల్ప్ చేస్తుందని పిలుస్తున్నాను, నువ్వు వెళ్ళు. హలో, ఎక్కడున్నావు సాక్షి? మార్కెట్కి వెళ్తున్నాను అభి. ఏమైంది? సిద్ధు ఏదో స్కూల్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నాడు, నీ హెల్ప్ కోసం పిలుస్తున్నాడు. నేను రావడానికి చాలా టైం పడుతుంది అభి, నువ్వే వాడికి హెల్ప్ చేయి. నేనా? వద్దు సాక్షి, సిద్ధు చాలా కోపంగా ఉన్నాడు. గుమ్మం దగ్గరికి వెళ్తేనే కోపంగా పొమ్మని చెప్పాడు. వాడికి నువ్వే కావాలంట. నేను కాదు, సిద్ధు పనిలో ఒకరి సహాయం కావాలి, అది నువ్వే ఎందుకు కాకూడదు? వాడి కోపం తెలిసిందే కాబట్టి నెమ్మదిగా మాట్లాడి మచ్చిక చేసుకో. సిద్ధు ప్రేమనే కదా నువ్వు మిస్ అవుతున్నావు, అందుకే దగ్గరవ్వడానికి నీకు దొరికే చిన్న అవకాశాన్ని కూడా వదలొద్దు. అంటే నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడ్డం లేదు సాక్షి. సిద్ధు నందు
ఇద్దరి కోపాలు పాల పొంగులే. మనం నవ్వుతూ మాట్లాడితే ఇట్టే మాయమైపోతాయి. అవును. నా మాట విని వెళ్ళి సిద్ధుకి హెల్ప్ చేయి. సరే సాక్షి. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? పసివాడి రెచ్చి చూస్తుందా బదులే రాని గతం, మగవాడై నిన్న మోస్తుందా ఎదుటే ఉన్న నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం, ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్ని సిద్ధు ఈ ప్రాజెక్ట్ చూస్తే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతాడు. ఓహో. మ్మ్. నిన్ను నా రూమ్లోకి రావద్దని చెప్పాను కదా, అయినా ఎందుకు నా ప్రాజెక్ట్ని టచ్ చేసావు? నువ్వు ముట్టుకోవడం వల్లే ఫస్ట్ ప్రైజ్ రావాల్సిన ప్రాజెక్టు వేస్ట్ అయింది. సారీ సిద్ధు, నీకు హెల్ప్ చేద్దామని. నేను నిన్ను అడిగానా? నాకు మా అమ్మ మాత్రమే హెల్ప్ చేయాలి, నువ్వు కాదు. ఏంటి సిద్ధు అలా మాట్లాడతావు? నా మీద ఎంత కోపం ఉన్నా నీ కన్న తల్లిని నేనే కదా. అమ్మ అన్న పిలుపు అలవాటు కాకపోయినా మమ్మ అని ప్రేమగా పిలిచేవాడివి కదా. అది ఒకప్పుడు, ఇప్పుడు నువ్వు డెవిల్వి. నిన్ను చూస్తుంటే నాకు కోపమే వస్తుంది. నువ్వు ప్రిపేర్ చేయడం వల్ల నాకు నచ్చిన స్నాక్స్, మా అమ్మ చీర అంటేనే కోపం వచ్చింది. అందుకే నువ్వు టచ్ చేసిన ప్రాజెక్ట్ని నేను బ్రేక్ చేశాను. ప్రాజెక్ట్ కాదు, ఈ మహాతల్లి బుర్ర బద్దలు కొట్టినా బుద్ధి రాదు. కన్న తల్లని చెప్పుకోవటం కాదు, అమ్మలా ప్రేమించడం నేర్చుకోవాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ప్రేమ చూపిస్తే ఎలా కరిగిపోతాడు? పుట్టినరోజు నాడే నువ్వేంటో, తల్లిగా నీ స్థానమేంటో సిద్ధూకి అర్థమైంది. ఇప్పుడు కొత్తగా ప్రేమలు ఒలకబోస్తే నమ్మేయడానికి నా కూతుర్లాగా వీడేం పిచ్చోడు కాదు. అమ్మమ్మ, నేను ఇంట్లో ఉన్నంతసేపు మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఎవ్వరూ లేకపోతే ఈవిడే నా దగ్గరకు వస్తుంది, మాట్లాడాలని ట్రై చేస్తుంది. ఈవిడ ఇంట్లో నుండి వెళ్ళిపోతేనే కానీ మనమంతా హ్యాపీగా ఉండలేం. నువ్వు పో బయటికి, పో. ఛీ! చందు, నీ ఇంటర్వ్యూ ఏమైంది? ఏమవుతుంది, ఎప్పట్లానే పోయింది. బ్యాడ్ లక్ నా బెస్ట్ ఫ్రెండ్ అయిన తర్వాత ఎన్ని ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా ఇంతే. నీకు కన్ఫర్మ్ గా జాబ్ వస్తుందని
ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నేను కూడా చాలా హోప్తో ఉన్నాను తనుజ. కానీ ఇంటర్వ్యూ చేసేవాడు లంచం అడిగాడు. అందుకే కోపంగా వాడిని తిట్టి బయటకు వచ్చేసాను. ఏంటి చందు ఇది? మరి ఇంత నిజాయితీగా ఉంటే ఈ జనరేషన్ లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. బట్ నాలో ఈ క్వాలిటీ నచ్చే ఒక అమ్మాయి నన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది. పెళ్లి ఫిక్స్ అయినా సరే నన్నే కోరుకుంటుంది. కోరుకోవడమే కాదు, దూరం అయితే చచ్చిపోవాలనుకుంటున్న స్టేజ్ లో ఉంది. ప్లీజ్ తను అలా మాట్లాడొద్దు. నా ప్రేమ సంతోషాన్ని కోరుకుంటుంది కానీ చావుని బాధని కాదు. నా చుట్టూ ఉన్న పరిస్థితులు తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చందు? ఇదేంటి తనుజ ఫోన్ బిజీ వస్తుంది? ఎవరితోనూ ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నట్టుంది. నా మిస్డ్ కాల్ చూసి కన్ఫర్మ్గా రిటర్న్ కాల్ చేస్తుంది. ఇంపాసిబుల్. నాకు నువ్వు ఇంపార్టెంట్, నీతో లైఫ్ ఇంపార్టెంట్. అంతకు మించి వేరే ఆప్షనే లేదు. నో తను, నీకు నీ ఫ్యామిలీ ఇంపార్టెంట్. నీ ఫ్యామిలీకి నువ్వు ఇంపార్టెంట్. మనిద్దరికి పెళ్ళి అయినా అవ్వకపోయినా నీ జ్ఞాపకాలతో నేను సంతోషంగానే ఉంటాను. నిజం చెప్పు, నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా? ఇదేంటి తనుజ ఇంకా కాల్ చేయటం లేదు? ఇంతసేపు కాల్ వెయిటింగ్ ఏంటి? ఏదైనా ఇంపార్టెంట్ కాల్ ఏమో, లేదంటే నాకు వెంటనే కాల్ చేసేది. ఇంత బిజీగా ఉన్న అమ్మాయి నైట్ డిన్నర్కి వస్తుందా? తన ఒపీనియన్ ఎలా తెలుసుకోవాలి? నిహారిక గారికి కాల్ చేస్తా. హాయ్ నిహారిక గారు, సారీ టు డిస్టర్బ్ యూ. నువ్వు కాల్ చేస్తే డిస్టర్బెన్స్ కాదు సాత్విక్. తనూజతో ఓ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని నేను మీకు కాల్ చేస్తున్నా. బట్ తను చాలాసేపటి నుంచి వేరే కాల్లో ఉన్నట్టుంది. ఒకసారి నాకు కాల్ చేయమని చెప్తారా? చెప్పడం కాదు, ఇప్పుడే నా ఫోన్ తీసుకొని వెళ్ళిస్తాను. నువ్వే మాట్లాడు. నాకు నీ ధైర్యం, ఓదార్పు వద్దు చందు. నువ్వు మాత్రమే కావాలి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఐ లవ్ యూ. I love you so much. ఎవరు? ఓ రీతునా? తనకి తప్ప నువ్వు లవ్ యూ అని ఎవరికి చెప్పవు కదా, అందుకే అడిగాను. సాత్విక్ లైన్లో ఉన్నాడు, ఇదిగో మాట్లాడు. హలో. హాయ్ తనుజ, చాలా బిజీగా ఉన్నట్టున్నావు. బిజీ ఏం లేదు, చెప్పండి. నువ్వు మాట్లాడి ఫోన్ తీసుకునిరా తనుజ, నేను వెళ్తాను. చెప్పండి. పెళ్లి చూపుల తర్వాత మనం ఎక్కువగా మాట్లాడుకోలేదు. సరదాగా డిన్నర్ చేస్తూ టైం స్పెండ్ చేస్తే బాగుంటుందనిపించింది. కాల్ చేశాను. నీకు ఓకేనా? వద్దండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. రావచ్చు కదా తనుజ, సిటీలోనే బెస్ట్ రెస్టారెంట్కి వెళ్దాం. సారీ అండి, పెళ్లి కాకుండా ఇలా బయటికి రావడం నాకు ఇష్టం లేదు. ఏమనుకోవద్దు. నిన్ను నీ డ్రెస్సింగ్ని చూసి చాలా మోడ్రన్గా ఆలోచిస్తావు అనుకున్నాను, కానీ ఇంత సాంప్రదాయబద్ధంగా మీరు ఆలోచిస్తారనుకోలేదు. ఐ లైక్ ఇట్.
నీకు ఇష్టం లేనప్పుడు వద్దులే, పెళ్ళైన తర్వాతే వెళ్దాం. బాయ్ తనుజ. బాయ్. అభిలాషను తిడుతున్న ప్రతిసారి సాక్షి అడ్డుపడుతుంది. ఇంట్లో ఎవరికీ ఆ పద్ధతి నచ్చడం లేదు. సాక్షి మంచి మనిషి, జాలిగుండే అని తెలుసు కానీ మరీ ఇంతగా మారిపోతుందనుకోలేదు. అంతా అభి చేస్తున్న మాయా. ఇన్ని రోజులు కళ్యాణ్తో సావాసం చేసింది కదా, మనుషుల్ని సులువుగా ఎలా బుట్టలో పడేయాలో బాగా నేర్చుకున్నట్టుంది. ఏం నేర్చుకోవడమో ఏంటో గాని ఆ మహాతల్లి అడుగుపెట్టిన క్షణం నుంచి మా ఇంట్లో మేమే జైల్లో బ్రతుకుతున్నట్టుంది. ఈ సమస్యని వీలైనంత తొందరగా పరిష్కరించాలి. ఏం చేయాలో మాకు తెలియక మీరేమైనా సలహా ఇస్తారని ఫోన్ చేసి రమ్మన్నాను. పరిష్కారం అంటే బహిష్కరణే. అవునత్తయ్య, ఒంట్లో బాలేదని సాక్షి ముందు సింపతి డ్రామాలాడుతున్న అభిని బయట గెంటేయాలి. అంతకు మించి వేరే దారి లేదు. ఇంట్లో సాక్షి ఉందా? లేదు, మార్కెట్కి వెళ్ళింది. నందు కూడా ఏదో ఫోన్ వస్తే బయటికి వెళ్లారు. బావ మన పార్టీనే కాబట్టి ప్రాబ్లమే లేదు. సాక్షి ఇంట్లో లేదు కాబట్టి మన ప్లాన్ వర్కౌట్ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ టైం. నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. ఆ శనిగ్రహాన్ని శాశ్వతంగా బయటికి పంపించేద్దాం. ఎందుకు ఆగిపోయావు మావయ్య? వెళ్ళు. ఆ డెవిల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే నాకు కూడా కావాలి. ప్రతి విషయంలో నాకు పెద్ద డిస్టర్బెన్స్గా మారింది. నీకే కాదు సిద్ధు, ఈ రోజు నుండి ఈ ఇంట్లో ఎవ్వరికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అమ్మమ్మ, అమ్మ ఇంటికి రాకముందే ఆ డెవిల్ని బయటకు పంపించేయాలి. లేదంటే మీ ప్లాన్కి అడ్డుపడుతుంది. కన్నతల్లి గురించి సిద్ధు ఇంత కోపంగా మాట్లాడుతున్నా ఏ మాత్రం పౌరుషం లేకుండా అభి ఇంట్లో ఎలా ఉంటుందో ఏంటో. ఇక్కడి నుండి వెళ్తే మళ్ళీ రోడ్లు పట్టుకుని తిరగాలి అన్న భయం దానికి. అందుకే అన్నీ మర్చిపోయి గుదిబండలా బ్రతుకుతుంది. గుదిబండో గురువిందో ఈ రోజుతో పీడ విరగడైపోతే చాలు. పెళ్ళంటే ఇష్టం లేదని ఆఖరికి సాత్విక్కి కూడా చెప్పలేకపోతున్నాను. అతనేమో ఫోన్ చేసి డిన్నర్కి రా మాట్లాడుకుందామని ఏదేదో అంటున్నాడు. నీ సమస్యకి సొల్యూషన్ తెలిసి కూడా నువ్వే ఏం చేయలేకపోతున్నావంటే నేనేం చెప్పగలను? నువ్వేదో చెప్పాలని కాదు గీతు, నా మనసులో బాధ, భయం ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక నీకు కాల్ చేసి మాట్లాడుతున్నాను. నువ్వు డిస్టర్బెన్స్ గా ఫీల్ అయితే ఇంకెప్పుడు నీకు కాల్ చేయను. ఏ తనుజా, నా గురించి మన ఫ్రెండ్షిప్ గురించి తెలిసి కూడా ఎందుకలా అంటున్నావు? నువ్వు నీ లవ్ గురించి చెప్తుంటే వినడం తప్ప నేను ఏ హెల్ప్ చేయలేకపోతున్నందుకు నాకే ఏదోలా ఉంది. నేనే ధైర్యం చేసి మీ అక్కకి చెప్పేస్తాను అంటే నువ్వే వద్దంటున్నావు. చందుతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు మా అక్క వినేసింది. అప్పుడు కూడా అక్కకి నా మీద డౌట్ రాలేదు. నేను నీతో మాట్లాడుతున్నాను అని అనుకుంది. అంత నమ్మకాన్ని బ్రేక్ చేస్తూ అక్కతో ఈ నిజం చెప్పడం నా వల్ల కావట్లేదు గీతు. అసలు మీ ప్రేమ గురించి చందు ఏమంటున్నాడు? ఇంకా త్యాగాల త్యాగరాజులా మాట్లాడుతున్నాడా లేదా మనసేమైనా మార్చుకున్నాడా? కొంచెం కూడా మారలేదు. చందుకి మా పెళ్లి జరగడం కన్నా నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. తన మాట వినడం కన్నా ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడమే ముఖ్యం అంటున్నాడు. ప్రేమ కోసం ప్రేమని త్యాగం చేయాలనుకునే అలాంటి వాడిని వదులుకోవడం నా వల్ల కావడం లేదు గీతు. ప్లీజ్ తనూజా, బాధపడొద్దు.
నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదని చెప్తారు. మీ అక్క మీద నువ్వు పెంచుకున్న రెస్పెక్ట్, మీ అక్క నీ మీద పెంచుకున్న నమ్మకం అన్నీ కలిసి గెలిచే రోజు వస్తుంది. సిద్ధు నా కోసం కొన్న మొదటి బహుమతి ఇంకా ఇంట్లోనే ఉందంటే వాడి మనసులో ఏదో ఒక మూల నా మీద ప్రేమ ఉందేమో. నా ప్రాణం పోయేలోపు ఆ ప్రేమని చూడాలి. అన్నా నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, ఒక ఆవిడ వస్తుంది, తీసుకెళ్ళి బస్ స్టాండ్లో డ్రాప్ చేయి. సరే సార్.